అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర సంతోష్. మన మెదక్ మన చరిత్ర. మెదక్ అనగానే అందరికీ గుర్తుకొచ్చే 4 ప్రాంతాలు: ఏడుపాయల వనదుర్గ ఆలయం, మెదక్ చర్చ్, మెదక్ కిల్లా మరియు పోచారం. మెదక్ జిల్లా పర్యాటకానికి 4 దిక్కులు అని చెప్తాను. 5వ దిక్కు గురించి చెప్పబోతున్నాను. మెదక్ జిల్లాలో అత్యంత పురాతనమైన మరియు అద్భుతమైన శిల్ప సంపద గల ఈ శ్రీ వెల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. మెదక్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. గీతానికి దేవుడైన దేవుళ్ళ దగ్గర గాయకుడు తుంబురుడు కళావతి అనే వీణను వాయిస్తాడు. ఆ దేవుడు శివుడి కోసం తపస్సు చేయగా ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని, అందుకే తుంబురుడు పేరు మీద ఈ శివుణ్ణి తుంబురేశ్వర స్వామి అని పిలుస్తారు. నల్లరాతితో నిర్మించిన ఈ అద్భుతమైన తుంబురేశ్వర ఆలయం మన మెదక్ జిల్లా మినీ రామప్ప అనవచ్చు. గుడి నల్లరాతి శిల్పాలు అత్యద్భుతంగా ఉంటాయి. గుడి చుట్టూ నల్లరాతి శిల్పాలు, ఇంతకుముందు ఒక వీడియో చెప్పినట్టు మన్మధుడు, ఆమ్ల పుష్పాణిని, సరస్వతి, మహిషాసుర మర్దిని, మదనికలు, నాగిని, వీటందరితో పాటు దర్పణ సుందరి శిల్పాలు కూడా గుడి చుట్టూ ఉండి చూడడానికి అందంగా కనిపిస్తాయి. చాలామంది కాకతీయులు ఈ తుంబురేశ్వర ఆలయాన్ని కట్టించారంటారు. కానీ ఈ గ్రామంలో దొరికిన 2 శాసనాల్లో ఈ గుడి గురించి మెన్షన్ చేసింది. కళ్యాణి చాళుక్యులు అనగా కాకతీయుల కన్నా పూర్వం ఈ తెలంగాణ కర్ణాటక ప్రాంతాన్ని పరిపాలించిన కళ్యాణి చాళుక్యుల రాజులు త్రైలోక్య మల్లదేవుడు, త్రిపురం మల్లదేవుడు వేయించిన శాసనంలో ఈ గుడి యొక్క ప్రస్తావన ఉంది. ఈ గుడిలో ఉన్న శివుడికి కొన్ని ఎకరాల దానాన్ని మరియు ఈ గుడిలోనే శివుడి వెనుక వైపు ఉన్న మైలారుడికి దానం చేసినట్టు ఆ శాసనంలో చెక్కించున్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది కాకతీయుల పూర్వమే నిర్మించబడిన ఆలయం అని చెప్పి. వేల్పుకొండ గ్రామం గురించి, ఈ వేల్పుకొండ శ్రీ తుంబురేశ్వర స్వామి ఆలయం గురించి గత 3-4 సంవత్సరాలుగా నేను చాలా డీప్ రీసెర్చ్ చేసి ఒక చిన్న పుస్తకంలో రూపంలో రాశాను. ఎవరైనా చదువుకోదలుచుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఫ్రీగా మీకు ఈ పుస్తకం యొక్క పీడిఎఫ్ పెడతాను. ఈ ఊర్లో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటిదంటే, ఈ గ్రామ చెరువులోని ఒక ఐలాండ్ అంటే ద్వీపంలో ఉన్న గుహల్లో మనకు ఆదిమానవుల కాలం నాటి రాతి చిత్రాలు కూడా బయటపడ్డాయి. వాటన్నిటి వివరాలు కూడా ఈ పుస్తకంలో రాశాను, తప్పకుండా చదవండి. ఇదే గ్రామంలో అత్యద్భుతమైన జైన దేవుడైన 23వ తీర్థంకుడు పార్శ్వనాథుడి విగ్రహం కూడా బయటపడింది. ఇలాంటి పార్శ్వనాథుడు మెదక్ జిల్లాలో దొరకడం రెండోది. మొదటిది కొల్చారంలో ఉంది, మీ అందరికి తెలిసింది. అత్యద్భుతమైన శిల్పం, అద్భుతమైన ప్రకృతి ఒడిలో చుట్టూ నల్లరాతి గుట్టల మధ్యలో చిన్న చెరువు మధ్యలో రాళ్ల గుట్ట, చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. ఇంత అద్భుతమైన వెల్పుగొండ గ్రామాన్ని, ఈ తుంబురేశ్వర స్వామి ఆలయాన్ని వీలైతే తప్పకుండా దర్శించుకోండి. మన మెదక్ జిల్లాలోని ఇంత అద్భుతమైన ఆలయాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత. త్వరలో ఈ 30వ తారీఖు, 31వ తారీఖు మరియు ఫిబ్రవరి 1వ తారీఖున 3 రోజులు శ్రీ వేల్పుగొండ తుంబురేశ్వర స్వామి ఆలయం వద్ద పెద్ద జాతర జరగబోతుంది. నేను ఆ బ్రోచర్ పెడతాను, వీలైన మిత్రులు తప్పకుండా దర్శించుకోండి. ఎక్కడో కర్ణాటకలో ఉన్న హంపి ఆ గుడిని, ఆ శిల్పాలను పొగుడుతాం. ఎక్కడో వరంగల్లో ఉన్న రామప్ప టెంపుల్ని, 1000 స్తంభాల గుడిని పొగుడుతాం. అలాంటి అద్భుతమైన శిల్పకళా సంపద ఉన్న నల్లరాతి శిలల మీద నిర్మించిన శిల్పకళా సంపద అయిన ఆలయం మన మెదక్ జిల్లాలో 35 కిలోమీటర్ల దూరంలో వెల్పుగొండ గ్రామంలో ఉంది. శ్రీ తుంబురేశ్వర ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి. ఇంత అద్భుతమైన ఆలయం మన మెదక్ జిల్లాలో ఉన్నందుకు మనందరికీ గర్వకారణం.